పేదలను ముంచిన 360 డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం. రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తుకు అధికారుల నుంచి వచ్చిన రిప్లైను చూపుతున్న మెహర్ బి. సమగ్ర నివేదికతో తలెత్తిన ముప్పు, అది చెప్పిందే ఫైనల్ అన్నట్టు అధికారుల తీరు. 1.42 లక్షల దరఖాస్తుల తిరస్కరణ, రిక్వెస్టులను పట్టించుకుని ఆఫీసర్లు. 4 వీలర్గా మారిన 3 వీలర్ రిక్షా బీపీఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ, అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ పై నిర్లక్ష్యం. తెలంగాణ పాలనపై అల్ జజీరా కథనం. పులిట్టర్తో వెలుగులోకి ఆసక్తికర అంశాలు. 2014-2019 మధ్యకాలంలో 18.6 లక్షల రేషన్ కార్డులు రద్దు చేయబడ్డాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ డాటా ఆధారంగా సమగ్ర వేదిక 360 డిగ్రీస్ విధానం పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది. బీపీఎల్ కుటుంబాలను రేషన్ బియ్యాన్ని అందించడానికి కొత్త రేషన్ కార్డుల జారీకి తొలుత ఈ సాఫ్ట్వేర్ను వాడింది. ఆ తర్వాత వెల్ఫేర్ స్కీమ్లు అన్నింటినీ వర్తింపజేసింది. ఇందులో వాడుతున్న అల్గారిథం అర్హులను అనేక స్కీమ్స్కి దూరం చేసిందనే విషయం అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే 18 లక్షల రేషన్ కార్డులను కేవలం సమగ్ర సర్వేలో వీలు చేసినటువంటి సర్వే ప్రకారంగా ఒక రిక్షా తోలుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే 3 టైర్లో ఉన్నటువంటి రిక్షా తోలుకున్నటువంటి వ్యక్తి ఆ రిక్షాను కూడా 4 వీలర్గా పెట్టి ఇంకో మీకు 4 వీలర్ ఉంది కాబట్టి మీరు ఈ ఉచిత బియ్యానికి అనర్హులు, లేదంటే అంత్యోదయ కార్డుకి మీరు అనర్హులు. ఇట్లా 4 వీలర్ అవసరమైతే 2 టైర్ల సైకిల్ ఉన్నాయనుకో, 2 టైర్ల సైకిల్ ఉంది కాబట్టి మీకు 2 వీలర్ ఉంది. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నది, గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు గొప్పోళ్ళు. కేవలం ఇంకా పొయ్యి మీద వండుకునేటోళ్ళు ఎవరున్నారా? నాకు ఇవాళ రేపట్లో పొయ్యి మీద వంట వండుకొని తినేటోళ్ళు ఎవరు అన్నారా? కొంతమంది మంచిగా ఉండాలి, వంటలు మంచిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ కుండల్ని మళ్ళీ పొయ్యిల్ని వాడుతుంటారు కావచ్చు. కానీ ఈరోజు ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఉంది. గ్యాస్ కనెక్షన్ అనేది అత్యంత చిన్న విషయం. మరి గ్యాస్ కనెక్షన్ ఉన్నందున మీకు ఉచిత బియ్యం మీ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుకు పనికిరారు అని చెప్పేసి మాట్లాడము. ఈ రోజుల్లో 2 వీలర్ లేకుండా పనులు జరుగుతలేవు. 2 వీలర్ లేనటువంటి కుటుంబాలు ఉండలేవు. కేవలం ₹1,00,000 కన్నా తక్కువ విలువ చేసేటువంటి 2 వీలర్ ఉన్న వాళ్ళని కూడా మీరు 2 వీలర్ ఉంది కాబట్టి మీకు తెల్ల రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడడం ప్రభుత్వ తీరు అనేది సరైనది కాదు. 2 వీలర్ కానీ లేదు అని అంటే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది కానీ, లేదంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని కానీ, ఇవన్నీ విషయాలని దృష్టిలోకి తీసుకొని వాళ్ళు అంత్యోదయ కార్డులకు కానీ లేదంటే తెల్ల రేషన్ కార్డులకు కానీ పనికిరారు, వీళ్ళు అంటే దిగువ తరగతికి సంబంధించిన వ్యక్తులు కాదు అని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు. గ్యాస్ కనెక్షన్ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా 2 వీలర్ సంబంధించిన విషయంలో కూడా వాటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఉన్నా కూడా తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాల్సినటువంటి అవసరం కొత్త ప్రభుత్వం ఏదైతే ఉంది. మరి 18 లక్షల మందికి అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ పాలనలో మరి కొత్తగా మీరు చేస్తున్న న్యాయం మీద కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. కోకాపేటలో 11 ఎకరాల కేటాయింపు, ₹1,100 కోట్ల భూమి, ₹37 కోట్లకే అప్పగింత. గత ప్రభుత్వంలో ఉత్తర్వు సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్. కేసీఆర్ పై కేసు పెట్టాలన్న పిటిషనర్ విచారణకు స్వీకరించిన సీజే బెంచ్. చీఫ్ జస్టిస్ విచారణ స్వీకరించినట్టు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ భూమికి చిక్కులు వచ్చినాయి. కోకాపేటలో వాళ్ళ పార్టీ కోసం కేటాయించిన 11 ఎకరాల భూమి ఆ రోజు కేవలం 37 కోట్ల 50 లక్షలకే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మరి 37 కోట్ల 50 లక్షలు కాదు, మేము 50 కోట్లు ఇస్తాం, అవసరమైతే 100 కోట్ల రూపాయలు ఇస్తాం. అదే 11 ఎకరాల భూమిని వేరే వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా? ఈరోజు 1,100 కోట్ల రూపాయల భూమి, 1,100 కాదు కనీసం 1000 కోట్లు వేసుకుందాం. 1000 కోట్ల విలువ చేసేటువంటి భూమికి మీరు 37 కోట్లు మాత్రమే కట్టి మరి 1000 కోట్ల భూమిని తీసుకొని ఈరోజు ప్రజాధనాన్ని అత్యంత దుర్వినియోగానికి గురి చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా? ఈరోజు ఇదే 11 ఎకరాల భూమిని 1100 ఎకరం మినిమం 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరం భూమి ఈరోజు 100 కోట్ల విలువ చేసేటువంటి భూమి, ఒక ఎకరాన్ని కోకాపేటలో 100 కోట్లు విలువ చేస్తుంది. అది పక్క. మరి 100 కోట్ల విలువ చేసేటువంటి భూమికి కేవలం మీరు 3 కోట్ల రూపాయలకి ఎకరం చొప్పున ఏ రకంగా తీసుకున్నారు? అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది మనమే కాబట్టి మనం ఇప్పుడేం చేస్తలే అని చెప్పేసి ధీమాతో ఈరోజు 11 ఎకరాల భూమిని 37 కోట్ల రూపాయలకి ధారదత్తం చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో మరి కోర్టుకు ఎక్కిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ మీద కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాడు. దానికి సీజే కూడా, చీఫ్ జస్టిస్ కూడా ఆ కేసును తీసుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఆ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో మరి 1,100 కోట్ల విలువ చేసే భూమిని ఎందుకు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనే విషయంలో ఎంక్వైరీ చేస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ నాయకులు చిక్కులో పడే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటివి కేవలం తెలంగాణలో కోకాపేటలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో స్థానాల్లో జరిగినాయి. ఈరోజు పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం కోసం, కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూర్చోవడం కోసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా కార్యాలయం ఉండాలి అని అన్ని పార్టీల కోసం చేస్తున్నామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 100 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని కేవలం ₹1 చొప్పున, ₹2 చొప్పున, ₹10 చొప్పున అమ్మినటువంటి పాపాన పోయిండు.
మరి ఈ క్రమంలో ఆ భూములన్నిటి మీద ఏ పార్టీ కార్యాలయాలకు ఎంతెంత భూములు ఇచ్చారో ఆ భూములన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాటికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తేనే ఆ పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి. అది ఏ పార్టీ అయినా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టుకున్న కాడ కూడా తప్పకుండా వాటికి సంబంధించిన విషయంలో పార్టీ కార్యాలయానికి సంబంధించిన విషయంలో భూమి విలువ ఎంత, ఆ విలువకు సంబంధించి ఎంత కట్టిరు, ఆ మిగతా డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చిన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.